హలో వ్యూవర్స్, వెల్కమ్ టు టెక్ టాక్. ఈ రోజు ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం అబౌట్ 6 యూట్యూబ్ గ్రోత్ స్ట్రాటజీస్ ఫర్ గెట్టింగ్ మోర్ వ్యూస్. టాపిక్ ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా, మరి ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదామా? ఎస్, సక్సెస్ అనేది 20% స్కిల్ అండ్ 80% స్ట్రాటజీ. సో నా క్వశ్చన్ ఏంటంటే, మీ దగ్గర ఈ ఇయర్కి యూట్యూబ్ అండ్ కంటెంట్ స్ట్రాటజీ ఉందా? లేకపోతే మాత్రం ఏం కంగారు పడకండి, మా దగ్గర ఉన్నాయి. సో ఈ వీడియోలో మావి కొన్ని టాప్ స్ట్రాటజీస్ని మీతో షేర్ చేయబోతున్నాం. వాటితో మీ స్ట్రాటజీస్ని డెవలప్ చేసుకోవచ్చు. ఒక ఫేమస్ లీడర్షిప్ కోచ్ అన్నారు, హార్డ్ వర్క్తో సక్సెస్ గ్యారంటీ కాదు, అండ్ అలానే హోప్ స్ట్రాటజీ కాదు. కానీ మనం చాలాసార్లు అదే కరెక్ట్ అనుకుంటాం. జస్ట్ మనం కష్టపడి పని చేసి గ్రోత్ అవుతాము అని, వ్యూస్ వస్తాయి అని, సబ్స్క్రైబర్స్ వస్తారు అని అనుకుంటూ ఉంటాం. కానీ నేనేం నేర్చుకున్నాను అంటే, మీరు రియల్గా ఈ ప్లాట్ఫామ్పై గ్రోత్ కోరుకుంటే మాత్రం మీకు తప్పకుండా ప్లాన్ కావాలి. చాలామంది యూట్యూబ్ని స్టార్ట్ చేస్తారు, కానీ వాళ్ళ దగ్గర ఒక స్ట్రాటజీ ఉండదు యూట్యూబ్కి. సన్సు ది ఆర్ట్ ఆఫ్ వార్ అనే బుక్కి ఫేమస్ అండ్ మిలిటరీ జనరల్ అండ్ స్ట్రాటజీస్ ఏమన్నారంటే, ఎవ్రీ బ్యాటిల్ ఈజ్ వాన్ బిఫోర్ ఇట్ ఈస్ ఈవెన్ ఫౌట్. దాని అర్థం ఏంటంటే, ప్రతి యుద్ధానికి ముందే గెలుస్తారు అని. ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. అది ట్రూ అవ్వచ్చు అంటారా? లైక్ యూట్యూబ్ సక్సెస్ అనేది మీరు మీ ఫస్ట్ వీడియో అప్లోడ్ చేయకముందే పొందొచ్చా? అది కూడా ట్రూవే అవ్వచ్చు. ఎవరిదైతే స్థిరమైన సక్సెస్ ఉంటుందో, స్లో అండ్ స్టడీగా ఉంటుందో, అది యాక్సిడెంటల్గా అయింది కాదు. అది కావాలని క్యాల్కులేట్ చేసి, స్ట్రాటజీ చేసి, ఒక పర్ఫెక్ట్ ప్లాన్తో తెచ్చుకున్న సక్సెస్. చూసుకుంటే ఆయన చెప్పింది కరెక్టే అనిపిస్తుంది. కొన్నిసార్లు మనం మనుషుల్ని చూసినప్పుడు అనుకుంటాం, వాళ్ళు జస్ట్ లక్తో మౌంటైన్ ఎక్కేశారు అని. అది కొన్నిసార్లు కరెక్ట్ కూడా. కానీ ఎలా లక్తో మౌంటైన్ పొజిషన్లో ఉన్నవారు చాలాసేపు అక్కడ ఉండలేరు. కానీ కొంతమంది ఆ మౌంటైన్ పై ఎప్పటికీ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు వాళ్ళు ఏం చేస్తున్నారు అని, కానీ ఏం చెయ్యాలో తెలియనట్టు కనిపిస్తూ ఉంటారు. మీకు కావాల్సినవి కంటెంట్ స్ట్రాటజీ, కంటెంట్ వ్యూహం. ఏ కంటెంట్ ఎప్పుడు పోస్ట్ చేస్తున్నాను. ఇక సెకండ్, మీకు పొజిషనింగ్ స్ట్రాటజీ కూడా కావాలి. ఎలా నా కంటెంట్ భిన్నంగా ఉండాలి అని. నేను ఈ కోట్ని ఈ మధ్య బాగా వాడుతున్నాను. యాక్చువల్లీ ఇది యూట్యూబ్కి చాలా కరెక్ట్గా సరిపోతుంది. అదేంటంటే, డిఫరెంట్ అనేది బెటర్ కంటే మీరు ఆన్లైన్లో సక్సెస్ అవ్వాలి అనుకుంటున్నారా? అయితే మీరు ఫాలో అయ్యే వాళ్ళకంటే బెటర్గా ఉండాలి అనుకోకండి. మీరు ఫాలో అయ్యే వాళ్ళ కంటెంట్ కంటే బెటర్ కంటెంట్ని చెయ్యాలి అనుకోకండి. డిఫరెంట్గా చెయ్యండి, అక్కడే మ్యాజిక్ ఉంది. డిఫరెంట్ అనేది బెటర్. తర్వాత గ్రోత్ స్ట్రాటజీ. నా కంటెంట్ ఎలా వేరే వాళ్ళ వరకు వెళ్తుంది? ఆ ప్రశ్నకి మీ దగ్గర సమాధానం ఉండాలి. ఎలా నా కాంపిటీటర్స్ కంటే అడ్వాంటేజ్ ఎలా క్రియేట్ చేయాలి అని ఉండాలి. సో మేము ఈ ఇయర్లో పర్టికులర్గా 6 స్ట్రాటజీస్ పైన ఫోకస్ చేస్తున్నాం. సో అవేంటో ఇప్పుడు చూద్దాం. కంటెంట్ పిరమిడ్ అండ్ హీరో వీడియోస్. చిన్న సోషల్ మీడియా కంటెంట్, చురుకైన సహకారం అండ్ ఇంటర్వ్యూలు, సర్చబుల్ కంటెంట్, స్ట్రాటజిక్ క్రాస్ ప్రమోషన్, కొత్త ఇన్కమ్ స్ట్రీమ్స్ని పెంచుకోవటం. కంటెంట్ పిరమిడ్ అండ్ హీరో వీడియోస్. ఇది చాలా గ్రేట్ వే మన కంటెంట్ స్ట్రాటజీని డెవలప్ చేయడానికి. సో మీరు ఇక్కడ చూసేది కంటెంట్ పిరమిడ్. ది స్ట్రెంగ్త్ ఏంటంటే, ఇవి ఒక్కదానికొకటి తోడుగా ఉంటాయి. హీరో కంటెంట్ అంటే మీ గోల్ వైరల్ వీడియో అని. లైక్ మీకు ఒక స్పోర్ట్స్ ఛానల్ ఉంది అనుకోండి, మీరు ఫుట్బాల్ వరల్డ్ కప్ ఈవెంట్ని స్టేడియంలో అటెండ్ అయ్యారు అనుకోండి. అప్పుడు కనుక మీరు వ్లాగ్ చేస్తే అది వైరల్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే అది 5 ఏళ్లకు ఒకసారి కానీ జరగదు. అప్పుడు అది పెద్ద ఈవెంట్లో చేసిన వీడియో కాబట్టి వైరల్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. మేబీ లక్షల మంది చూడకపోయినా వేల మంది అయితే చూస్తారు. సో అప్పుడు అది పెద్ద హీరో కంటెంట్ అని అంటాం. ఇప్పుడు హబ్ కంటెంట్ కోసం. హబ్ కంటెంట్ అంటే మనం రెగ్యులర్గా షెడ్యూల్ చేసుకుంది. ఇంకా హైజీన్ కంటెంట్ అంటే ఇంకా నార్మల్ డిజైన్ మన మీద ఫోకస్ పెట్టిన ఆడియన్స్ కోసం. ఇక హీరో కంటెంట్ అంటే యాక్టివ్గా ట్రెండ్స్ కోసం చూస్తూ ఉంటాం. ఒక వీడియో అయినా పెద్ద చెయ్యాలి, 3 నెలల్లో ఒకసారి అయినా అని. వైరల్ వీడియోలది. ఇది డైలీ వీడియోస్లా కాకుండా, డైలీ వీడియోస్ అయితే మనం త్వరగా షూట్ చేసి, త్వరగా ఎడిట్ చేసి, త్వరగా అప్లోడ్ చేసేస్తాం మంచిగా కనిపించేలా, కానీ ఫాస్ట్గా చేస్తాం. కానీ ఈ వైరల్ వీడియో అలా కాదు. ఇది మనం చాలా రోజులుగా ఎడిట్ చేస్తాం, పాలిష్ చేస్తాం అండ్ అప్లోడ్ చేయగానే పెద్దగా ఆశిస్తాం. కానీ ఇలాంటివి 3 నెలలకు ఒకసారి మాత్రమే. హబ్ అనేది స్థిరమైన వీక్లీ షోలా అన్నమాట. ఇది మన దగ్గర ఆల్రెడీ ఉన్న సబ్స్క్రైబర్స్ కోసం. ఇదేమీ అంత ఫ్యాన్సీగా ఉండనవసరం లేదు. ఇది లైక్ ప్రతి సోమవారం మన ఆడియన్స్కి హాయ్ చెప్తున్నట్టు, ప్రతి సోమవారం కొత్త కుకింగ్ వీడియో అప్లోడ్ చేస్తున్నట్టు, ప్రతి సోమవారం ఫైనాన్షియల్ టిప్స్ షేర్ చేస్తున్నట్టు, ప్రతి సోమవారం మీ మీల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నట్టు, మీ ఛానల్ మీద ఫోకస్ని బట్టి.
ఇక సర్చబుల్ వీడియోస్, లైవ్ స్ట్రీమ్స్, ఇంకా వేరే వీడియోస్, ఇంకా సోషల్ మీడియా పోస్ట్లు. సో నేనేం చెప్తున్నాను అంటే మీ ప్రిసెన్స్ ఉండాలి ఏదో విధమైంది. అలా అని డైలీ 7 days మొత్తం వీడియోస్ చేయాలని కాదు. 7 daysలో ఏదో ఒక విధమైన యాక్టివిటీ అయితే ఉండాలి. సో ఒక 3 నెలలకు ఒకసారైనా ఏదైనా పెద్ద వీడియో చేయడానికి ట్రై చేయండి. వీక్లీ మాత్రం ఒక సాలిడ్ షో ప్లాన్ చేసుకోండి. వీడియోస్ని ఒక్కోసారి వీక్లీ ఒక వీడియో కంటే ఎక్కువ కూడా చేయండి. అండ్ సర్చబుల్ వీడియోస్ని అప్లోడ్ చేస్తూ ఉండండి. అవి మన గ్రోత్కి సహాయపడతాయి. మేబీ Q&A వీడియోస్ చేయండి. ఎక్స్ట్రా అప్లోడ్ చేసినా ఏమవ్వదు. పవర్ క్వశ్చన్ మీకు ఏంటంటే యూట్యూబ్లో సర్చ్ చేసి చూడండి మీ కేటగిరీలో ఏం వీడియోస్ ఉన్నాయి అని. మీరు వేటిలో అయితే గుర్తింపు పొందాలి అనుకుంటున్నారో ఆ కేటగిరీలో సర్చ్ చేసి చూడండి ఏమైనా పెద్ద ఆర్ హీరో వీడియోస్ ఉన్నాయేమో అని. వేరే వైపు ఏం జరుగుతుందో చూడండి, వేరే వాళ్ళు ఏం చేస్తున్నారో చూడండి. మీ కేటగిరీలో పెద్దదేమైనా చేస్తున్నారా ఆర్ చేశారా చూడండి. ఇక్కడ బాటమ్ లైన్ ఏంటి అంటే మీకు సాలిడ్ స్ట్రాటజీ ఇంకా క్లియర్ గోల్ ఉండాలి యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలి అంటే. యూట్యూబ్ లాటరీ ఆడుతూ కాకుండా సాలిడ్ స్ట్రాటజీ ఉంచుకోండి. సో మీరు అది ఫాలో అయ్యేలా జస్ట్ ర్యాండమ్గా ఉండకుండా ప్లాన్తో స్ట్రాటజిక్గా ఉండటానికి. ఎందుకంటే ఎవ్రీ బ్యాటిల్ ఈజ్ వాన్ బిఫోర్ ఇట్ ఈస్ ఈవెన్ ఫౌట్. అండ్ మనం అందరం వినే ఉంటాం ప్లాన్ లేని గోల్ ఒక విష్ మాత్రమే అని. సో మీ గోల్ జస్ట్ సబ్స్క్రైబర్స్ని పెంచుకోవాలి, ఇన్కమ్ని పెంచుకోవాలి అని ఉండి ప్లాన్ లేకుండా ఉంటే మాత్రం అదప్పుడు గోల్ అవ్వదు, విష్ మాత్రమే అవుతుంది. సో నేను హోప్ చేస్తున్నాను మీరు ఆ కంటెంట్లో నుంచి వాల్యూ నేర్చుకున్నారు అని. అండ్ మేబీ మీ యూట్యూబ్ కంటెంట్ని డెవలప్ చేయడంలో హెల్ప్ అవుతుంది అని ఆశిస్తున్నాం. అండ్ ఎస్ ఫైనలీ క్వశ్చన్ ఆఫ్ ద డే. మీకు తెలుసు కదా ఒకటి యూట్యూబ్లో గ్రో అవ్వాలి అంటే వీడియోస్ని యూట్యూబ్లో పోస్ట్ చేయాలి అని. సో నా క్వశ్చన్ మీకేంటి అంటే మీరు ఎంత తరచుగా వీడియోస్ని పోస్ట్ చేయాలి అనుకుంటున్నారు ఈ ఇయర్? నెలలో ఒకసారి ఆర్ వారంలో ఒకసారి ఆర్ దానికంటే ఎక్కువగానా అనేది కింద కామెంట్ సెక్షన్లో నాకు తెలియజేయండి. అండ్ ఎస్ ఫైనలీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. మా ఛానల్ టెక్ టాక్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ ఎస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయటం, షేర్ చేయటం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.